నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్ అండ్ బిగ్ బాస్ బిగ్ రివ్యూ. అట్టహాసంగా కేరింతలతో బీభత్సమైన హైప్ తోటి స్టార్ట్ అయిన బిగ్ బాస్లో మొదటి ఎలిమినేషన్ ఈ వారం అయింది. ఈ మొదటి ఎలిమినేషన్ కొంచెం నాటకీయ ఫక్కీలో జరిగిందని చెప్పొచ్చు. అసలు ఈ వారం మొత్తం ఎలా జరిగింది హౌస్ గురించి ఓసారి విశ్లేషించుకుందాం. వారం మొత్తంలో కోట్లు పెట్టి లక్షలు కోట్లు పెట్టి నిర్మించిన బిగ్ బాస్లో బీభత్సమైన సెలబ్రిటీసు కామన్స్ మధ్యలో ఓ కొట్లాట జరిగింది, బీభత్సమైన కొట్లాట జరిగింది. ఆ కొట్లాటలో చాలామంది ఏడుపులు పెడబొబ్బులు ఇవన్నీ పెట్టారు. ఈ కొట్లాట దేనికోసం జరిగింది తెలుసా? గుడ్డు కోసం, కోడి గుడ్డు కోసం 3 రోజులు నాటకీయ పరిధిలో రసవత్తరమైన వివాదాలతోటి, మాటలతోటి, రెచ్చగొట్టే విధానంతో పార్టిసిపెంట్స్ ఒకళ్ళనొకళ్ళు భయంకరంగా కొట్టుకున్నారు. అంటే బిగ్ బాస్ పర్పస్ అయితే సర్వ్ అయింది, ప్రేక్షకుడు మాత్రం పండగ ఆనందంతో చూశాడు. అక్కడ వాళ్ళు అరుచుకుంటున్నా, కొట్టుకుంటున్నా, ఏడుస్తున్నా యువతలు చూసే ప్రేక్షకులకి ఎంతో ఆనందం. ఆ గుడ్డు గురించి మామూలుగా అయితే వివాదం చెలరేయలేదు. మీకు తెలుసు, హరీష్ ఈ పార్టిసిపెంటు అగ్ని పరీక్ష నుంచి ఇప్పటిదాకా, దాదాపు అగ్ని పరీక్ష నుంచి ఇప్పటిదాకా తను మాట్లాడే తీరు కానీ ఇది మాత్రం ఎంతో దూకుడుతనంతో, ఒక లెక్కలేని తనంతో ఉన్నాడు. అయితే ఈ హరీష్కి నాగార్జున మంచి క్లాసే ఇచ్చాడని చెప్పొచ్చు. ఎలా ఇచ్చాడు, ఏమిచ్చాడు? ఒక రకంగా దాదాపు 1.5 hour ఎపిసోడ్లో 45 నిమిషాలు ఓన్లీ హరీష్ గురించే మాట్లాడారు. అయినా కానీ అక్కడ కూడా హరీష్ తన దూకుడుతనంతో, గాంభీర్యంతో, ఆ మాటగారితనంతో నాగార్జునతో కూడా ఎదురు చెప్పబోయాడు. నాగార్జున కాస్త కసిరేసరికి ఆగాడు. ఇకపోతే ఈ వారం ఎలిమినేషన్ ఎవరయ్యారు? సృష్టి. ఆ అమ్మాయి వెళ్ళేటప్పుడు కూడా నేను ఎలిమినేట్ అయ్యానన్న బాధ కన్నా వాళ్ళ మీద మాట్లాడే ఇది ఎక్కువైపోయింది. అంటే ఒక పక్క గుడ్డు కోసం కొట్టుకొని, మరో పక్క మాటలతో తిట్టుకొని, ఇక రాబోయే ఎపిసోడ్స్, రాబోయే ఎలిమినేషన్స్ కూడా హైప్ని పెంచాయనే చెప్పాలి. బిగ్ బాస్కి ఇప్పటిదాకా ఉన్న ప్రేక్షక గణం కానీ, ప్రేక్షక చూసే ఆడియన్స్ నెంబర్స్ కానీ ఈ ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత, ఈ ఫస్ట్ ఎలిమినేషన్ తర్వాత చాలా ట్రెండింగ్గా మారబోతాయి. ఎందుకంటే ఇప్పుడు కామనర్స్ నుంచి ఒకళ్ళు ఓనర్ కూడా అయ్యారు. ఈ ఓనర్స్, కామనర్స్ అని మనం ఇంతకుముందు గురించి మాట్లాడుకున్నాం. కామనర్స్ నుంచి ఒక ఓనర్ అయ్యాడు కాబట్టి ఆ ఓనర్ కూడా భరణి. ఈ భరణి బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. కానీ అక్కడికి లోపలికి వెళ్ళిన తర్వాత, ఓనర్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా ముందు ఎలా ఉండబోతుందో చూడొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీక్ బిగ్ బాస్ బిగ్ రివ్యూ. స్టే ట్యూన్ ఫర్ సాక్షి డిజిటల్. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి.